భాగ్యనగరంలో వరుసగా రోడ్లు కుంగుబాటుకు గురవుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్లు కుంగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఎప్పుడు రోడ్డు కుంగిపోతుందో అని ఆందోళనకు గురవుతున్నారు. నాసిరకం రోడ్లను వేయడం వల్లే ఇలా జరుగుతుందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా గోషామహల్లోని చాక్నవాడి నాలా మరోసారి కుంగిపోయింది. గోషామహల్లో చాక్నవాడి నాల మరోసారి కుప్పకూలింది. గత 3 ఏళ్లలో నాల పైకప్పు కుంగడం ఇది 6సారి. ఒకవైపు నాల పైకప్పు నిర్మాణం పనులు కొనసాగుతున్న సమయంలోనే రోడ్డు పొడవునా ఉన్న నాల పైకప్పులు ఒక్కొక్కటిగా కూలిపోతుండడం గమనార్హం. మరోసారి నాల పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దరుస్థలం నుంచి గోషామహల్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై చాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే నాల పైకప్పు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. నిర్మాణం పనులు పాల్గొన్న కార్మికులు పని ముగించుకొని వెళ్ళిపోగా అరగంట వ్యవధిలోనే ప్రధాన రోడ్డు వైపు ఉన్న నాల పైకప్పు కుప్పకూలింది. ఇక చాక్నవాడి నాల నిజాం కాలంలో నిర్మించినందున తరచుగా కుప్పకూలిపోతుంది. దరుస్థలం కోడెల నుంచి గోషామహల్ చాక్నవాడి మీదుగా పోలీస్ స్టేడియం తోప్ఖానా మసీదు వరకు నాల మొత్తం పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు స్థానిక వ్యాపారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నాలను పూర్తి స్థాయిలో నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నాలా పైకప్పు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే రోడ్డు పొడవునా ఉన్న చాలా పైకప్పులు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. కుంగిన ప్రతిసారి అధికారులు మీద మరమ్మతులు చేసి వెళ్ళిపోతున్నారు మీద కానీ అది మరలా కుంగిపోతుందని వాహనదారులు, స్థానికులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్మనెంట్గా నాలను రిపేర్ చేయాలని లేదా కొత్తగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.